కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది. కోర్టు సెలవులు ఉన్నప్పుడు ఆ భూముల్లో చెట్లను గుంటనక్కల్లా కొట్టారు. రాష్ట్రంలో గుంటనక్కల పాత్ర ఎవరు పోషిస్తున్నారో ప్రజలకు తెలిసిందే. 10,000 కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి ప్రజలను తప్పుదారి పట్టించారు. దొంగల్లా దొరికిపోయారు. 10,000 కోట్ల ఆర్థిక అవకతవకల్లో బీజేపీ ఎంపీ పాత్ర ఉంది కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయడం లేదన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. సల్మాన్ ఖాన్ అనే హీరో ఒక జింకని మరి ఆ రోజు హంట్ చేసి చంపితేనే మరి ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జైల్లో పెట్టారు. మరి ఇన్ని జీవరాశులను మృతికి కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఎందుకు కేసు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలి అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నిన్ను కోరుతా ఉన్నాను పార్టీ తరఫున. ఖచ్చితంగా మీరు ఎట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఎట్లయితే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారో, ఇదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి అనేక చట్టాలు ఉన్నాయి. వాల్టా చట్టం కానివ్వండి, అదేవిధంగా 1996లో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గోవర్మాన్ జడ్జిమెంట్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం వంటి యొక్క అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారి పైన తప్పకుండా చట్టరీత్యా మరి చర్య తీసుకోవాలి, కేసులు పెట్టాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినట్టు కూడా ఈ యొక్క తను జేవు సంస్థగా బ్రోకర్ సంస్థగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దగ్గర 37 ఆర్థిక సంస్థలకు తప్పుదో పట్టించి ఈ యొక్క 10,000 కోట్ల రుణాలని ఇప్పించిన సంగతి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక అవకతవకల పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి గతంలో మా పార్టీ తరఫున సిబిఐ కానివ్వండి, సెబీ కానివ్వండి, అదేవిధంగా ఆర్బీఐ కానివ్వండి లిఖిత పూర్వకంగా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు సంప్రదించిన వారికి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకే ఈ మొత్తం 10,000 కోట్ల రూపాయల స్కామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కీలకమైన ఒక బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది. కాబట్టే కేంద్ర సంస్థలు స్పందిస్తలేవు, దీనిపైన దర్యాప్తు చేయట్లేదు, దీనిపై దర్యాప్తు చేయమని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ధ్వంసం చేసేటువంటి అడవిని ఇమీడియట్గా మరి పునరుద్ధరించి పాత ఏ రకంగా అయితే ఉండనో మళ్ళీ ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. గత సంవత్సరం నుంచి కూడా వారు ఏది బట్టకాల్చి మీదేసి పని చేసుకుంటూ ముందు పోయేటువంటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రే ఏం చెప్తున్నది, ఫైలు క్లియర్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు మా మంత్రులు అని చెప్తున్నది. మా ముఖ్యమంత్రి అని చెప్పలేదు. అంతేగా ఒక క్యాబినెట్ మినిస్టర్ క్లియర్ గా ఏం చెప్తుంది, మేము డబ్బుల గురించే పనిచేస్తున్న మా మంత్రులంతా. అంటే ఈ యొక్క కంచె గచ్చిబౌలి యొక్క స్థలాల యొక్క కుంభకోణం, 10,000 కోట్ల రూపాయల కుంభకోణం, ఖచ్చితంగా దీంట్లో 170 కోట్ల రూపాయలు చేతులు మారడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కేవలం కమిషన్ల గురించి డబ్బుల కోసమే పనిచేస్తుందని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్నటువంటి వారి మంత్రి కొండే సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే వీటన్నిటి కూడా బలం చేకూరుతూ ఉంది. రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఐపీఎల్ మ్యాచెస్ మనకు 2 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది. కానీ డే 1 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్. నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటా, ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు దిగజారినటువంటి ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, డబ్బుల కోసం కక్కుర్తిపడే ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఈ భూముల పరిరక్షణకై తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాను.